guys! సో ఇప్పుడు మనం ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం. టెంపుల్ కూడా ఉంది. సో ఆ ప్లేస్ ఏంటి, ఆ టెంపుల్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం అని తెలుసుకోవాలని ఉందా? సో వెయిట్ అండ్ వాచ్. హే గాయస్, సో మేమైతే ఇప్పుడు ప్రజెంట్ పాడేరు బయలుదేరాము. సో ఇదైతే బ్యాక్ రూట్ నుంచి వెళ్తున్నాము, లైక్ కొమ్మది సైడ్ నుంచి. సో ప్రజెంట్ అయితే టిఫిన్ చేసాము. రూట్ అయితే చూపిస్తాము. సో మేము వెళ్తున్నప్పుడు అయితే మా డ్రైవర్ అంకుల్ చెప్పారు దట్ హాఫ్ ఆఫ్ ద రూట్ అనేది బాగాలేదు, మొత్తం పాడైపోయింది అని చెప్పి. సో అందుకే మేము ఇటు కొమ్మాది సైడ్ నుంచి అనంతపురం వరకు వెళ్ళి అనంతపురం నుంచి లెఫ్ట్ కట్ అయ్యి అలా వెళ్తున్నాం. ఈ రూట్ అయితే నాకు పర్సనల్గా బాగా నచ్చింది, ఎందుకంటే మొత్తం పొలాలు మధ్యలో నుంచి వెళ్తున్నాం. సో చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది. వెళ్తున్నప్పుడు ప్రతిదీ వీడియో తీయాలి అని అనిపించింది, కానీ ప్రతిదీ వీడియో తీసి మీకు ఇబ్బంది పెట్టలేను కదా, వీడియో లెంత్ కూడా పెరిగిపోతుంది. మోస్ట్లీ ఎంత పెట్టాలో అంతే పెట్టాను. నేచర్ చూసి ఎంజాయ్ చేయండి. Step to step by walking away. I don't wanna run it, 'cause I wanted to stay. But you tear me apart. Where are you coming from, worry? Who's she kissing your shoulders? I can't stop every time when you calling me back, and your voice is the one thing that bringing me back to life. You're bringing me back to life. You're bringing me back to life. Step to step by walking away. I don't wanna run it, 'cause I wanted to stay. I can't stop every time when you calling me back, and your voice is the one thing that bringing me back to life. You're bringing me back to life. You're bringing me back to life. సో ఇక్కడ నుంచి ఘాటి అయితే స్టార్ట్ అయ్యింది. టెంపరేచర్స్ కూడా అట్లనే పడిపోతుంది. మేము వెళ్ళింది 12 o'clock ఆ టైంలో
కాబట్టి అంత టెంపరేచర్ పడిపోయేంత లేదు. కానీ ఎర్లీ మార్నింగ్ 4 ఆర్ 5కి అట్లా వెళ్ళుంటే మీకు ఎదుట వచ్చే వెహికల్ కూడా కనిపించదు. అంత మొత్తం ఫాగ్ ఉంటది. అది ఓన్లీ ఈ వింటర్ సీజన్‌లోనే చూడడానికి అవుతది. సో మనమైతే ఇప్పుడు పాడేరు ఘాట్ రోడ్ లో ఉన్నాము. మీకు మొత్తం కనిపిస్తుంది. అండ్ కొంచెం కొంచెం క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది. ఇంకా ముందుకెళ్దాం. టెంపుల్ కూడా ఉంది. సో చూసేద్దాం పదండి. Baby girl, you are so pretty, 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 pretty. Baby girl, you are so pretty, 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 pretty. Females made you just to trick me, trick me, trick me, trick me. 'Cause baby girl, you are so easily pretty. The only reason that I can do tonight is 'cause I know you were invited. The only reason that this dress is skin tight is 'cause I thought that you would like it. I'm only gone for this. సో ఇది వ్యూ పాయింట్. మై గాడ్, చాలా వ్యూ అయితే బాగుంది, చాలా బాగుంది. Baby girl, you are so pretty, 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 pretty. Baby girl, you are so pretty, 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 pretty. Females made you just to trick me, trick me, trick me, trick me. 'Cause baby girl, you are so easily pretty. The only reason that I can do tonight is 'cause I know you were invited. The only reason that this dress is skin tight is 'cause I thought that you would like it. I'm only gone for the sake of our sides. Because I want you to like that. The only reason I can do tonight is because I really like you. And I can know hide it. What do remember your mind then? The nights just because of your touches. Why just tell me that you feel like I do? Just because it's super smooth. Tell me I'm that baby. Tell me you like me. సో ముందు వీడియోలో చూపించిందంతా పాడేరు జంక్షన్ అన్నమాట. ఇది అమ్మవారి టెంపుల్, శ్రీ మోదకొండమ్మ అమ్మవారి టెంపుల్. మేము ఆ టెంపుల్ కోసమే వచ్చాము. అండ్ ఘాట్ రోడ్ కూడా. సో టెంపుల్ మేము వెళ్ళే టైంకి అయితే క్లోజ్ చేసి ఉంది. జస్ట్ నార్మల్గా వెళ్ళి చూసాం. టెంపుల్ అయితే రోడ్డు మీదే ఉంటుంది. కరెక్ట్ జంక్షన్ నుంచి కొంచెం ఒక 500 to 400 meters వస్తే మనకి రోడ్ మీద రైట్ సైడ్ కనిపిస్తుంది టెంపుల్. ప్రజెంట్ అయితే క్లోజ్ చేసి ఉందని జస్ట్ నార్మల్గా వెళ్ళి బయట నుంచి దండం పెట్టుకోవచ్చు అనమాట.
లోపలికెళ్ళి చూస్తే అమ్మవారి విగ్రహం ఎంత బాగుంది అంటే, ఎంత క్యూట్‌గా, ఎంత కళగా ఉందో, అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. చాలా క్యూట్‌గా ఉంది. నార్మల్‌గా అయితే ఓపెన్ చేసిన టైంలో ఫోటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్. బట్ నేనైతే తీశాను. ఎందుకంటే అప్పుడు ఎవరు లేరు కాబట్టి. కానీ చాలా క్యూట్‌గా ఉన్నారు అమ్మవారు. సో దర్శనం అయిపోగానే మొత్తం టెంపుల్‌లో చుట్టుపక్కల ఏ విగ్రహాలున్నాయి అన్నీ చూపించాను. అండ్ టెంపుల్ నుంచి బయటకి రాంగానే స్టాల్ అనేది ఉంటుంది. ఏమైనా ప్రసాదాలు లేదా ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. నేనైతే రవ్వ లడ్డు తీసుకున్నా బికాస్ దట్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్. ఇంకా వన్స్ దర్శనం అయిపోగానే ఆకలేస్తది కదా! మన సైడ్ అంటే ఫాస్టింగ్‌తో టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఏదైనా తినాలి అని అనుకుంటాం. సో, అట్లనే ఆకలేసింది. వెంటనే రెస్టారెంట్ చూసుకొని రెస్టారెంట్‌కెళ్ళిపోయాం. అక్కడ తినేసాం. సో, ఇదే మేమెళ్లి తిన్న రెస్టారెంట్. మేమైతే థాలి చెప్పాం. డిషెస్ కర్రీస్ గానీ, ఫుడ్ గానీ, యాంబియన్స్ కానీ అంతా బానే ఉంది. టేస్ట్ అయితే కూడా ఆల్మోస్ట్ 4.5 ఔట్ ఆఫ్ 5. అండ్ దీని తర్వాత ఇంకో ప్లేస్‌కి వెళ్తాం. అది పార్ట్ 2లో వస్తుంది. మా మమ్మీ అయితే ఆల్మోస్ట్ ఫెయింట్ అయింది ఘాట్ రోడ్‌కి. సో నెక్స్ట్ వీడియో అండ్ నెక్స్ట్ పార్ట్ 2.